మాది నవాపేట్ మండల్ చిటిగిద్ద గ్రామం. నా పేరు బక్కన్ నర్సింహులు. విషయం ఏమనగా, నేను గత సంవత్సరాల నుంచి ప్రతిసారి ఒక చేనులో మొక్కజొన్న పండిస్తా. ఈసారి కూడా నా పొలంలో CP 858 అని మొక్కజొన్న వేసిన. దీనివల్ల నష్టం జరిగింది. అందులో క్రాప్ కూడా సన్నము, చెట్టు సన్నము. ఇగో దాని బుట్ట ఇలా ఈ విధంగా ఇడిచింది. దీని మీద కూడా డిస్ట్రిబ్యూట్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళకు కూడా కంప్లీట్ చేసి ఇట్లా వచ్చి చూసిపోయి మళ్ళీ ఫోన్ చేస్తే వాళ్ళు రెస్పాండ్ లేదు. బుట్ట వచ్చినాక వస్తామని చెప్పి కూడా ఇప్పటి వరకు కూడా ఎటువంటి స్పందన లేదు. కాబట్టి తగు చర్యకై గవర్నమెంట్కు అప్పీల్ చేస్తున్నాము. ఇక ఏంటంటే, దీనికి కొద్దిగా మనకు సీడు తక్కువ పడితే కూడా అక్కడ వేరే సీడు తీసుకొచ్చి వేయించిన ఒక 10-12 లైన్లు. ఇక దాని బుట్ట కూడా చూపెడతా. ఒకటే పొలంలో మళ్ళీ వేరే కూడా కాదు. దీని సీడు వేరే. దీని సీడు ఇక ఇలా ఉంది. మరి ఇది 85 మాత్రము ఇగో ఇలా ఉంది. కాబట్టి దయచేసి ఈ 85 సీడ్ మీద మీరు గవర్నమెంట్ తగు యాక్షన్ చర్య తీసుకోగలరు. ఇక ఎవరికి కూడా రైతులకు మోసం చేయకుండా తగు చర్యకై నేను విన్నవిస్తున్నా. దయచేసి పంట పెట్టేటప్పుడు 85 మాత్రము ఇగో నా దగ్గర అయితే ఇట్లా జరిగింది. కాబట్టి మీరు అంతా రైతులు కూడా గమనించి, మరి నాకు కూడా నేను చాలా పెట్టుబడి పెట్టిన, దయచేసి మాకు ఏమన్నా సహాయం చేస్తారు గవర్నమెంట్ తరఫున. మరి అందుకే ఈ సీటును చూపిస్తున్నాను, రైతులకు మనవి చేస్తున్నాను. అంటే ఇక్కడ గీదాంది పెట్టాం కాదు, ఒక దీన్నే తేడా. Yes.